20 నుంచి మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 104 అధ్యాయము 20 వచనం నుంచి కనుక మనం, నీవు చీకటి కలుగజేయగా రాత్రి అగుచున్నది. ప్రియమైన దేవుని వారలారా, ఎవరండి చీకటి కలిగజేయగా రాత్రి అగుచున్నది? ఇంకా చూసినట్లయితే, అప్పుడు అడవి జంతువులన్నీ తిరుగులాడుచున్నవి, సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొన చూచుచున్నవి. సూర్యుడు ఉదయింపగానే అవి మరలిపోయి తమ గుహలలో పండుకొనును. సాయంకాలం వరకు పాటుపడి తమ పనులను జరుపుకొనుటకై మనుషులు బయలువెలుదురు. యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధముగా ఉన్నవి, జ్ఞానం చేత నీవు వాటిని నిర్మించితివి. నీవు కలిగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది. అదిగో విశాలమైన మహాసముద్రము, అందులో లెక్కలేని జలచరములు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులు ఉన్నవి. అందులో ఓడలు నడుచున్నవి, దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములు ఉన్నవి. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చెదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుకొనుచున్నవి. అంటే జంతువులు కానీ, పక్షులు కానీ, సింహపు పిల్లలు కానీ ప్రతి కూడా ఎవరి దయ కొరకు ఎదురు చూస్తున్నాయండి? దేవుని యొక్క దయ గురించి ఎదురు చూస్తున్నాయి. కానీ మనుష్యుడు అనేవారు ఏం చేస్తున్నారండి? ఎవరు నాకు అవసరం లేదు, ఎవరి దయాదాక్షిణ్యాలు నాకు అవసరం లేదని బ్రతుకుతున్న సందర్భాలు ఎన్నో కనిపిస్తున్నాయి. ప్రియమైన దేవుని వర్లారా, అంటే వీరు ఎటువంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్నామన్న ఆలోచన వారు లేని పరిస్థితుల్లో ఉన్నారు. అయితే జంతువులు దేవుని దయ వల్ల మేము బ్రతుకుతున్నామని అనుకుంటారు. మనిషికి తెలిసినవి ఏంటంటే, ప్రియమైన దేవుని వల్లరా, ఈ లోకంలో 4 దిక్కులే వారికి తెలుసు. ఏంటండి 4 దిక్కులు? చెప్పండి, ఎవరికైనా తెలుసా? తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం. అంటే ఈ 4 దిక్కుల గురించే దేవుడికి, అంటే మనుషులైన మనకి తెలుసు. కానీ దేవుడు కలుగజేసిన సృష్టి గురించి, మరి ఆయన మనకి దిక్కుగా ఉన్నాడని ఎవరు కూడా గమనించలేని పరిస్థితిలో ఎంతోమంది కనిపిస్తున్నారు. ప్రియమైన దేవుని వర్లారా, మరి ఆదాము అవ్వలను ఏమన్నాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించమంటే వారు ఏం చేస్తారండి? సాతాను మాయలో పడి మరి దేవుణ్ణి ధిక్కరించిన పరిస్థితులు, ఆజ్ఞాతిక్రమం చేసి వారు పాపంలో పడిపోయినట్లుగా ఉన్నారు. ప్రియమైన దేవుని వర్లారా, నా పిల్లలు దిక్కులేని వారుగా ఉండకూడదు, మరి వారికి అక్కరగా ఉన్నవి ఏమిటో అని తెలుసుకుని, ప్రియమైన దేవుని వర్లారా, అడగక ముందే ఏం చేస్తాడంటే సమస్తం ఆయన మనకి సిద్ధపాటు చేశాడు, సమస్తాన్ని మనకి దయచేశాడు. ప్రియమైన దేవుని వర్లారా, వారు బ్రతికినంత కాలము మరి నాకు విధేయులై బ్రతకాలని దేవుని ఆలోచన. కానీ ప్రియమైన దేవుని వారు పాపం చేసి ఏం చేశారండి? దేవునికి దూరం అయిపోయారు. మరి దూరం అయిపోయినప్పుడు మరి ఆయన ఏం చేస్తాడంటే, ప్రియమైన దేవుని వర్లారా, ఆయన ఒక ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించాడు. మరి మొదటి దిక్కుగా ఎవరున్నారండి? మన కన్న తండ్రి అయిన దేవుడు సమస్తాన్ని సృష్టించి మరి ఆయన మొదటి దిక్కుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని వర్లారా, మనం ఇదే కీర్తనల గ్రంథము 145 అధ్యాయం 5వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, ప్రియమైన దేవుని వర్లారా, కీర్తనల గ్రంథం 145 అధ్యాయం 5వ వచనం, మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్యకార్యములు నేను ధ్యానించేదను. నీ భీకర కార్యములను, విక్రమమును మనుష్యులు విమోచించుదురు. 145:5 ప్రియమైన దేవుని వర్లారా, మనం ఇక్కడ చూసినట్లయితే 15వ వచనం అండి, 145:5 15వ వచనం, సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు ఆహారం ఇచ్చెదవు అని అవి ఏం చేస్తున్నా? సర్వజీవుల యొక్క కన్నులు ఏం చేస్తున్నాయండి? ఆయన వైపు చూచుచున్నాయి, తండ్రి అయిన దేవుని వైపు చూస్తున్నాయి. ఆయనే మాకు దిక్కుగా ఉన్నాడని జీవిస్తున్న ప్రతి ఒక్క జీవి యొక్క కన్నులు ఏం చేస్తున్నాయండి? ఆయన వైపు చూచుచున్నాయి. కానీ మానవులైన మనము ఏం చేస్తున్నామండి? మరి కన్న తండ్రి అయిన దేవుణ్ణి మనం తెలుసుకోలేని స్థితిలో మనం
ఉంటున్నాం ప్రియమైన దేవుని వరలారా. మొట్టమొదటిగా మనకి దిక్కుగా ఉన్న దేవుణ్ణి మనం ఏం చేస్తున్నామండి, ధిక్కరించి మనం బ్రతుకుతున్న సందర్భాలు ఎన్నో కనిపిస్తున్నాయి ప్రియమైన దేవుని వరలారా. ఇదే యోబు గ్రంథము 12వ అధ్యాయము 7-9 వచనాలు కనుక మనం చూస్తే, 7-9 వచనాలు కనుక మనం చూసినట్లయితే, యోబు గ్రంథము 12వ అధ్యాయం. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును. భూమిని గురించి ధ్యానించిన ఎడల అవి నీకు బోధించును. ప్రియమైన దేవుని వల్ల అంటే కలిగి చేసిన సృష్టినంతా గమనిస్తే ఏం కలుగుతుందండి, మనకి ఒక బోధ కలుగుతుంది ప్రియమైన దేవుని వల్ల. మన కన్న తండ్రి అయిన దేవుడు మనకి ఉన్నాడు, ఆయనే మనకి దిక్కుగా ఉన్నాడని మనం గమనించాలి ప్రియమైన దేవుని వల్లరా. మరి ఇవన్నీ జీవులన్నీ ఏం చేస్తున్నాయండి, చేపలు, పక్షులు, ఇవన్నీ దేవుడే మాకు దిక్కని తెలుసుకుంటున్నాయి. కానీ ఆయన పిల్లలైన మనం ఏం చేస్తున్నామండి, తెలుసుకోకుండా మనం ఆయన్ని ధిక్కరించి బ్రతుకుతున్నాం. దేవుడు మనల్ని రక్షించటానికి ప్రియమైన దేవుని వరలారా మరి మన యొద్దకి ఆయన వచ్చాడు, ఆయన చేర్చుకోవటానికి మనకు వచ్చాడు. ఇంకా మనం చూసి ఇటు పాపంలో నశించిపోతున్న వారిని రక్షించడానికి రెండో దిక్కుగా ఈ లోకానికి ఎవరు వచ్చారండి, యేసుక్రీస్తు వారు వచ్చారు ప్రియమైన దేవుని వల్లారా. ఆ సందర్భాన్ని కనుక మనం చూస్తే యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వచనం కనుక మనం చూస్తే, యోహాను గారు రాసిన సువార్త 3, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. అంటే లోకం అంటే ఎవరండి ప్రియమైన దేవుని వల్లారా, లోకం అంటే మట్టి కాదు, మనుషులు ప్రియమైన దేవుని వల్లారా. మనుషులను ప్రేమించి తన ప్రియకుమారుని లోకానికి ఏం చేశాడండి, ఆయన రక్షించటానికి ఆయన పంపించాడు ప్రియమైన దేవుని వలన. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. ప్రియమైన దేవుని వరాల మొదటి దిక్కుగా మన కన్న తండ్రి అయిన దేవుడు ఉన్నారు. మరి రెండవ దిక్కుగా ఎవరున్నారండి, యేసుక్రీస్తు వారు. పాపమనే ఊబిలో పడిపోతున్న మనుషుల్ని రక్షించడానికి ఆయన ఏం చేస్తాడు ప్రియమైన దేవుని వరలరా, ఆయన ఈ లోకానికి వచ్చాడు ప్రియమైన దేవుని వరలరా. మరి ఒక సందర్భాన్ని మనం చూస్తే మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం కూడా మనం చూస్తే ప్రియమైన దేవుని వరలరా, తిమోతి గారు రాసిన మొదటి పత్రిక, దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. ప్రియమైన దేవుని వల్ల క్రీస్తు యేసు అనే నరుడు మానవ రూపము దాల్చి కన్య అయిన మరియకు పుట్టి ప్రియమైన దేవుని వల్ల ఆయన ఏం చేస్తాడండి, ఆయన రక్షించడానికి లోకానికి రెండవ దిక్కుగా ఆయన వచ్చాడు ప్రియమైన దేవుని వరలారా. ఆయన మాట్లాడుతున్న మాట మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని వరలారా, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే ప్రియమైన దేవుని వరలారా. అంటే మనం ఎటువంటి యేసుక్రీస్తు వారు మనల్ని రక్షించటానికి లోకానికి రెండవ దిక్కుగా ఆయన వచ్చాడు ప్రియమైన దేవుని వరలారా. మనం ఈ లోకానికి 4 దిక్కులే మనం తెలుసుకుంటున్నాం, కానీ ఈ 4 దిక్కులకి ఆధారమైన వారిని మనం గమనించలేని స్థితిలో మనం ఉంటున్నాం ప్రియమైన దేవుని వరలారా. ఇంకా మనం చూసినట్లయితే యోహాను గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 29వ వచనం కనుక మనం చూసినట్లయితే, యోహాను గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 29, ఇదిగో యోహాను సువార్త 1వ అధ్యాయం 29 మరనాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి, ఇదిగో లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. ప్రియమైన దేవుని వరలారా, అంటే ఆయన ఎలా అండి, ఈ లోక యొక్క పాపాలని నశించిపోతున్న ప్రతి ఒక్క పాపిని రక్షించడానికి ఎలా వచ్చాడండి, ఆయన గొర్రె పిల్లలాగా ఆయన వచ్చాడు ప్రియమైన దేవుని వరలారా.
ఆయన రెండవ దిక్కుగా మనకి ఉన్నాడని మనం గమనించాలి ప్రియమైన దేవుని వల్ల. కానీ చాలామంది ఇక పరిస్థితులు గమనించని స్థితిలో ఉంటున్నారు. మరి పరలోకం వెళ్ళటానికి ఆయన ఏమన్నాడండి, నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని, నా ద్వారానే తప్ప ఎవరನ್ನು కూడా తండ్రి యొద్దకు వెళ్ళాడంటే ఆయన ఏ విధంగా బ్రతికాడు ఈ లోకంలో, ఏ విధంగా దిక్కులేని వారిని ఆయన ఆదరించాడు అని మనం గమనించాలి ప్రియమైన దేవుని వర్లారా. మానవు మనస్సుని మనం ఆధారం చేసుకోకూడదు ప్రియమైన దేవుని వర్లారా. ఆ దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చి ఏ విధంగా నడిచాడు, ఏ విధంగా నడిపించాడు అని ఎంతోమంది అనాథులుగా, విధవరాండ్లుగా బ్రతుకుతున్న వారికి, పాపమనే ఊబిలో పడిపోయిన వారికి ఏ విధంగా అయినా విడుదల కలిగించాడు అని తెలుసుకుని రెండవ దిక్కుగా మనకి యేసుక్రీస్తు వారు ఉన్నారని మనం గమనించాలి ప్రియమైన దేవుని వల్లారా. మరి ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనం అనాథులం అయిపోతామని ప్రియమైన దేవుని వల్లారా మరి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆదరణకర్తగా మనకి పంపించారు ప్రియమైన దేవుని వల్లారా. మరి మూడవ దిక్కుగా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని మనం గమనించాలి ప్రియమైన దేవుని వల్ల. మనకి మూడవ దిక్కు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి చనిపోయి తిరిగి పరలోకమునికి ఆరోహణం అయిపోయిన తర్వాత మనం అనాథులుగా ఉంటామని ప్రియమైన దేవుని వల్లారా మనకి ఆదరణకర్తగా ఏం చేస్తారంటే మూడవ దిక్కుగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకి ఆయన పంపించాడు ప్రియమైన దేవుని వల్లారా. ఒక సందర్భాన్ని కనుక మనం చూస్తే యోహాను గారు రాసిన సువార్త 14వ అధ్యాయము మరి 16 నుంచి 18 వచనాలు కనుక మనం చూస్తున్నట్లయితే 14వ అధ్యాయం 16 నుంచి 18. నా నామమున ప్రియమైన దేవుని వల్లారా, నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞను గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయన చూడదు, ఆయన ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీలో కూడా నివసించును, మీలో ఉండును. మిమ్మల్ని అనాథులుగా విడవను, మీ వద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడును చూడదు. ప్రియమైన దేవుని వరలరా, మరి యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత ఆదరణకర్తగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి మూడో దిక్కుగా ఉన్నారండి. మొదటి దిక్కు ఎవరండి? తండ్రి అయిన దేవుడు మనకి మొదటి దిక్కుగా ఉన్నాడు. రెండో దిక్కుగా చూసినట్లయితే ఎవరండి? ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారు రెండో దిక్కుగా ఉన్నారు. మరి మూడో దిక్కుగా చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఈ లోకంలో దిక్కుగా ఉన్నాడు ప్రియమైన దేవుని వల్లారా. ఇక్కడ మనం చూసినట్లయితే మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపిగా ఆత్మను మీకు అనుగ్రహించను. లోకము ఆయనను చూడదు, అంటే మట్టి మెదడుతో, మానవ మెదడుతో మనం గనక ఉంటే ఆయనను చూడలేము. ఆయనను ఎరుగము గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, అంటే ఎవరైతే నమ్మి బాప్తీసం పొందుకుంటారో ప్రియమైన దేవుని వరలరా, నా పాపములు క్షమించమని ఎవరైతే అడిగి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందుకుంటారో వారు మాత్రమే ఎరుగుదురని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఆయన మీతో కూడా నివసించును, మీలో కూడా ఉండును, మిమ్మును అనాథులుగా విడవను, మీ వద్దకు వత్తునని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మరి ఎప్పుడైతే మనం బాప్తీసం తీసుకున్నామో మనలో నివసిస్తాడు, మనలో ఉంటాడు ప్రియమైన దేవుని వరలారా. మనం అనాథులము కాదు ప్రియమైన దేవుని వరలారా. మనకి ఎవరండి దిక్కు? పరిశుద్ధాత్మ దేవుడు. మొదటిగా కన్న తండ్రి అయినా దేవుడు, రెండవదిగా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి దిక్కుగా ఉన్నారు. మూడో దిక్కుగా చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకి దిక్కుగా ఉన్నాడని మనం గమనించాలి ప్రియమైన దేవుని వరలారా. చాలామంది ఇవి గమనించక చాలామంది ఏం మాట్లాడతారండి, అసలే మాకు ఎవరి దిక్కు అవసరం లేదనే మాటలు ఎన్నో మనకి వినిపిస్తున్నాయి ప్రియమైన దేవుని వరలారా. మరి ఇంకా మనం చూసినట్లయితే మత్తయి గారు రాసిన సువార్త 12వ అధ్యాయం 32వ వచనం కూడా మనం చూస్తే ప్రియమైన దేవుని వరలారా, మత్తయి సువార్త 12వ అధ్యాయం 32వ వచనంలో
మనుష్య కుమారుని విరోధముగా మాట్లాడువానికి పాప క్షమాపణ. మత్తయి సువార్త 12:32 అండి. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాప క్షమాపణ లేదు. ప్రియమైన దేవుని వల్ల అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎంత ప్రమాదకరమైన వాడో మనం గమనించాలి. ప్రియమైన దేవుడు అంటే మనం పరిశుద్ధాత్మకి వ్యతిరేకంగా మాట్లాడితే, అంటే వాక్యానికి గనక మన వ్యతిరేకంగా గనక మాట్లాడితే ప్రియమైన దేవుని వల్లరా మనుష్య కుమారునికి అంటే యేసుక్రీస్తు వారికి విరోధంగా ఒకవేళ మనం మాట్లాడిన పాప క్షమాపణ కలదు. కానీ అంటే చాలామంది చూడండి, యేసుక్రీస్తు వారిని దూషిస్తూ ఉంటారు, ఎన్నో దోషలను మాట్లాడుతూ ఉంటారు. అయినప్పటికీ ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడండి? మానవుల్ని రక్షించడానికి, ఆయన సహించడానికి వచ్చాడు. కనుక ఆయనకి విరోధంగా మాట్లాడిన చాలామంది చూడండి, యేసుక్రీస్తు వారికి పెళ్ళి అయిందని, ఆయనకి భార్య ఉందని ఎన్ని మాటలు మాట్లాడినా కానీ ఈ మాటలకి క్షమాపణ ఉంది. ఎందుకంటే ఆయన ఒప్పుకుంటే, నన్ను క్షమించమని ఒప్పుకుంటే క్షమాపణ ఉంది. కానీ వాక్యంలో రాయబడిన మాటలకి పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ యొక్క వాక్యము రాయబడింది, ఈ యొక్క మాటలు రాయబడ్డాయి. ప్రియమైన దేవుని వల్ల ఆయనకి వ్యతిరేకంగా కనుక మాట్లాడితే ఏం జరుగుతుందంట? ఈ యుగమందైనను రాబోవు యుగమందైనా కూడా పాప క్షమాపణ లేదంట. ప్రియమైన దేవుని వల్ల చాలామంది నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తూ ఉంటారు. అందుకే వాక్యంలో దేవుడు ఏం రాయించాడండి? ఒక మాట అయినను కలపకూడదు, ఒక మాట అయినను తీసేయకూడదు. అంటే వాక్యము ఎలా ఉందో పరిశీలన చేస్తూ మనం ఏం చేయాలండి? బోధించాలి. మొదటిగా మనం ఏం చేయాలంటే సంగతులు అలాగ ఉన్నావో లేదో మనం పరిశీలన చేయాలి. ప్రియమైన దేవుని వల్ల పరిశీలన చేస్తూ మనం బ్రతకాలి. ప్రియమైన దేవుని వల్లరా చాలామంది వాక్యానికి విరోధంగా ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిన ఒక మాటలు, దివ్య గ్రంథం బైబిల్ గురించి చాలామంది ఇది తప్పుడు గ్రంథము, మత పుస్తకం అని చాలామంది మాట్లాడతారు. కానీ మనం తెలుసుకోవాలి ప్రియమైనది, ఎన్నో గ్రంథాలు మరి రాసినప్పటికీ అవి మార్పులు చేర్పులు చేశారు. కానీ యావత్ యొక్క ప్రపంచంలో మొట్టమొదటిగా ముద్రించిన గ్రంథం బైబిలు. కానీ యొక్క బైబిల్ని ఎప్పుడు కూడా మరి మార్పు చేర్పులు అనేవి చేయలేదు. ప్రియమైన దేవుని వల్ల జాన్ గూటన్బర్గ్ అచ్చు యంత్రాన్ని కనుగొన్న తర్వాత ముద్రించిన మొదటి గ్రంథమే బైబిల్. ప్రియమైన దేవుని వల్ల తర్జుమా చేయట్లో తప్పులు ఉన్నాయి, కానీ బైబిల్లో తప్పులు అనేవి లేవు. ప్రియమైన దేవుని వల్ల ఇది పరిశుద్ధాత్మ ప్రేరణ. సుమారుగా మరి 42 ప్రవక్తలు 1500 సంవత్సరాల కాలం పాటు కష్టపడి ప్రియమైన దేవుని వల్ల వారందరూ వేరువేరు కాలానికి చెందిన వారు అయినప్పటికీ పరిశుద్ధాత్మ ప్రేరణతో యొక్క గ్రంథం ముద్రించబడింది. అందుకే ప్రియమైనది, ఎవ్వరు కూడా పరిశుద్ధాత్మకి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. అంటే మొదటిగా మనకి దిక్కెవరండి? కన్న తండ్రి అయిన దేవుడు. రెండవదిగా యేసుక్రీస్తు వారు. మూడవదిగా చూస్తే మనకి పరిశుద్ధాత్మ దేవుడు మనకి దిక్కుగా ఉన్నాడని మనం గమనించాలి. ప్రియమైన దేవుని వరలారా ఇంకా మనం చూస్తే మరి ఈ ముగ్గురు వచ్చి మరి ఏం చేస్తారండి? ప్రపంచానికి ఎన్నో మాటలు అందించారు. ప్రియమైన దేవుని వరలారా వీరు ఎన్నో అంటే మొదటిగా ఆదాము అవ్వలతో దేవుడు ఏం చేశాడు? వారికి ఎన్నో నేర్పించాడు. ప్రియమైన దేవుని వల్ల యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి మాదిరి చూపించాడు, ఎన్నో పనులు చేసి ఆయన చూపించాడు. పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిన వాక్య ప్రకారంగా మనం ఏం చేయాలంటే జీవించి నడుచుకోవాలి. ప్రియమైన దేవుని వల్ల మరి యొక్క దేవుని మనస్సు అనేది వాక్యం ద్వారా ఆయన ఏం చేశాడండి? వ్యక్తపరిచాడు. ప్రియమైన దేవుని వల్ల యేసుక్రీస్తు వారు త్యాగం చేసి ఏం చేశారండి? ఈ యొక్క ప్రపంచాన్ని ఆయన మార్చేసి ఈ లోకానికి ఏమయ్యాడండి? ఆయన దిక్కయ్యాడు. తర్వాత మరి ప్రపంచాన్ని కాపాడే బాధ్యత ఏం చేశారు? పరిశుద్ధాత్మ దేవుడికి ఆయన ఇచ్చాడు. ప్రియమైన దేవుడు. మరి తర్వాత కాలంలో మరి నీతిమంతులైన వారు యొక్క బాధ్యత తీసుకున్నారు. ప్రియమైన దేవుని వల్ల నోవాహు కాలంలో మరి జలప్రయాణంలో మరి ఆ రోజు ఎంతోమంది ఏం చేస్తారండి? నశించిపోయారు. కానీ వారి యొక్క కుటుంబము రక్షించబడడానికి నీతిమంతుడైన నోవాహు ఆ తరంలో
మరి ఆయన నిందారహితుడిగా కనపడ్డాడు ప్రియమైన దేవుని వారలారా. మరి సుమారుగా ఆయనతో పాటు ఎంతమందినండి? 7 మందిని రక్షించాడు. మరి యొక్క రక్షించడాన్ని బట్టే ఈ యొక్క 750 కోట్ల మంది ఈ యొక్క సృష్టి లోకంలోకి రావటం జరిగింది ప్రియమైన దేవుని వారలారా. మరి వారి కుటుంబంలో వారిని రక్షించుకున్నాడు ప్రియమైన దేవుని వారలారా. అప్పుడు కూడా వారు ఎంతో అవివేకంతో మరి ఆయన ఓడ చేస్తున్నప్పుడు మరి ఎంతో అవివేకంగా వారు ఉన్నారు ప్రియమైన దేవుని వారలారా. ఇంకా ఆ రోజు గనక రక్షించకపోతే ఈరోజు యొక్క ప్రపంచ సృష్టి ఉండేది కాదు ప్రియమైన దేవుని వారలారా. మరి ఇంకా మోసే గారు ఇశ్రాయేలు బానిసత్వంలో ఉండి మరి దేవునికి మొర్ర పెట్టినప్పుడు ఏం చేశారండి? మరి ఆయన ఆ యొక్క బానిసత్వంలో నుంచి ఇశ్రాయేల్ని నడిపించాడు ప్రియమైన దేవుని వారలారా. ఎంతోమంది వారు 400 మరి సంవత్సరాలు, ఆయన 430 సంవత్సరాలు 6 లక్షల మందిని కాల్బలాన్ని ఏం చేస్తాడండి? ఆయన నడిపించాడు ప్రియమైన దేవుడు. అయినప్పటికీ వారు కూడా ఏం చేస్తారండి? అవిధేయులైపోయి దేవుడు మాకు దిక్కుగా లేడనే స్థితిలో వారు ఏం చేస్తారు? వారు దేవుని విడిచిపెట్టి అనేక మంది చనిపోయారు ప్రియమైన దేవుని వారలారా. ఇంకా మరి నినివే పట్టణం నాశనం కాకుండా మరి యోనా గారు ఏం చేస్తారండి? ఒక పట్టణాన్ని కాపాడటానికి ఆయన సువార్త ప్రకటించారు ప్రియమైన దేవుని వారలారా. అంటే మొదటిగా మనం చూసినట్లయితే కన్న తండ్రి అయిన దేవుడు మనకి దిక్కుగా ఉన్నాడు. రెండోగా చూస్తే యేసుక్రీస్తు వారు మనకి ఈ లోకానికి దిక్కుగా ఉన్నారు. మూడోదిగా చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనకి దిక్కుగా ఉన్నాడు. తర్వాత నీతిమంతులైన వారు మరి దిక్కుగా ఉన్నారు ప్రియమైన దేవుని వారలారా. చూసినట్లయితే తర్వాత కాలంలో న్యాయాధిపతులు కూడా ఈ లోకానికి దిక్కుగా ఉన్నారు ప్రియమైన దేవుని వారలారా. అంటే తర్వాత మరి ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి మరి సువార్త చెప్తారంటే ఎవరు కూడా చెప్పరు ప్రియమైన దేవుని వారలారా. మరి వారి పని వారు ఏం చేస్తారు? దేవుడు వారికి ఇచ్చిన పని వారు చేసి ముగించారు ప్రియమైన దేవుని వారలారా. మరి తర్వాత దిక్కుగా మరి 4వ దిక్కుగా మనం చూస్తే ప్రియమైన దేవుని వారలారా, ఈ తరంలో మరి క్రీస్తుని ధరించుకున్న క్రైస్తవుడే ఈ లోకానికి దిక్కు ప్రియమైన దేవుని వారలారా. మరి లోకానికి క్రైస్తవుడే దిక్కు. అందుకే యోధా పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం కనుక మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని వారలారా, యోధా పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం కనుక మనం చూసినట్లయితే, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించాలి ప్రియమైన దేవుని వల్ల. ప్రియమైన ఏం చేయాలంటే ఎంతోమంది అగ్నిలోకి ఆహుతి అయిపోతున్నారు. అంటే పాపమనే బానిసత్వంలో పడిపోతున్నారు, మరణాంధకారంలోకి వెళ్ళిపోతున్నారు ప్రియమైన దేవుని వారలారా. అటువంటి వారిని రక్షించడానికి ఈ లోకానికి 4వ దిక్కు ఎవరండి? క్రైస్తవుడే ప్రియమైన దేవుని వారలారా. క్రైస్తవుని క్రియల ద్వారా మార్చాలి, క్రైస్తవుని మాటల ద్వారా మార్చాలి ప్రియమైన దేవుని వారు. ఈ లోకానికి 4వ దిక్కుగా ఎవరున్నారండి? క్రైస్తవుడే ప్రియమైన దేవుని వారలారా. వారి యొక్క జీవితాలు మరి యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న మనం మాదిరికరంగా జీవించాలి ప్రియమైన దేవుని వారలారా. మరి మాదిరికరంగా జీవిస్తూ ఈ లోకంలో మరి దిక్కులేని వారికి ఎంతో మంది బ్రతుకుతున్నారు. వారికి దిక్కుగా క్రైస్తవుడు ఉండాలని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు ప్రియమైన దేవుని వారలారా. మరి మనం ఒక సందర్భం చివరిగా చూసుకుని ముగించుకుందాం అండి. మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 13వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 13వ వచనం, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ప్రియమైన దేవుని వాళ్ళు. మనం ఎవరమంటండి? ఈ లోకమునకు ఉప్పై ఉన్నాము. ఇంకా చూస్తే లోకమునకు వెలుగై ఉన్నాము. అంటే ప్రియమైన దేవుని వాళ్ళు ఉప్పు నిస్సారం కనుక అయిపోయిందంటే మరి అది దేని వలన సారం పొందుతుంది ప్రియమైన దేవుని వరలారా. అంటే మనం క్రైస్తవుడు ఏం చేయాలండి? రక్షించే పనిలో ఉండాలి. ఈ లోకానికి 4వ దిక్కుకి ఎవరంటే క్రైస్తవుడే ప్రియమైన దేవుని వరలారా. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 దిక్కులుగా ఏ విధంగా అయితే ఉన్నాయో అదే మొదటి దిక్కుగా మన కన్న తండ్రి అయిన దేవుడు మనకి దిక్కుగా ఉన్నాడని, 2వ దిక్కుగా యేసుక్రీస్తు వారు మనకి తోడుగా ఉన్నారని, మరి 3వ దిక్కుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి తోడుగా ఉన్నాడని, అలాగే 4వ దిక్కుగా క్రైస్తవుడు ఈ లోకానికి దిక్కు. ఎందుకంటే ప్రియమైన దేవుని వరలారా, క్రైస్తవులైన దేవుని నమ్ముకున్న ప్రతి వారు కూడా ఏ విధంగా జీవిస్తారని నీతిగానే జీవిస్తారు, యథార్థంగానే జీవిస్తారు. కొన్ని చోట్ల వాళ్ళు ఏం చేస్తారండి?
వారు దేవుణ్ణి ధిక్కరించినందుకు దేవుడు ఏమన్నాడండి, నా మాటలు విని నా ఆజ్ఞల ప్రకారంగా నువ్వు గనక నడవకపోతే ఆయన ఏం చేస్తాడు, దుష్టాత్మగా అప్పచెప్పేస్తున్నాడు. ఆ దుష్టాత్మ వారిని ఆవరించినప్పుడు ఏం చేస్తారండి, దుష్టక్రియలు చేస్తూ బ్రతుకుతూ ఉంటారు. కానీ ప్రియమైన దేవుని వరారా, నీతిగా యథార్థ ప్రవర్తన కలిగి దేవునిపై ఆధారపడిన బ్రతికిన ఏ క్రైస్తవుడు కూడా మరి అన్యాయం చేయుడు. ప్రియమైన దేవుని వరారా, అనాలోచనగా బ్రతకడు. ప్రియమైన దేవుని వరారా, మరి దేవుడిని నమ్ముకున్న ప్రతి వారు కూడా ఏం చేస్తారండి, నీతిగా యథార్థంగానే బ్రతికుతారు. ప్రియమైన దేవుని వల్ల అంటే క్రైస్తవుడైన వాడే ఈ లోకానికి 4వ దిక్కని, అటువంటి ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చాడని, మరి ఒక 4వ దిక్కుగా మనల్ని పెట్టాడని, మనకంత బాధ్యత ఉందని క్రైస్తవులైన ప్రతి ఒక్కరు, ఆయన యొక్క శరీర రక్తంలో పాలు పంపులు పొందుతున్న ప్రతి ఒక్కరూ ఆయన రాజ్య సువార్త భారం కలిగి ఉందని, ఆయన సువార్త ప్రకటించ బద్దులమై ఉన్నామని తెలుసుకుని వాటి ప్రకారంగా జీవించాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ ఇంతటితో యొక్క మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన. సర్వ సృష్టికి కారణభూతుడైన పరమందున్న గొప్ప దేవ, మహోన్నతుడ, మహాగణుడ, ఇదిగోనని ఇప్పటివరకు మీరు ఇచ్చిన సహాయతగా వందనాలనయ్యా. ఇదిగోనని లోకానికి దిక్కేవరంటే ఇదిగోనైనా డబ్బు మదంతో విర్రమీగిపోయి చాలామంది నాకు ఎవరు దిక్కు అవసరం లేదు, ఎవరు దాక్షిణ్యాలు మాకు అవసరం లేదని బ్రతుకుతున్నారు. కానీ మిమ్మల్ని నమ్ముకున్న మాకు నాయన మొదటి దిక్కుగా కన్న తండ్రి అని దేవుడు మాకున్నాడని, రెండో దిక్కుగా యేసుక్రీస్తు వారు తండ్రి మీ ప్రియకుమారుడు లోకానికి వచ్చి మమ్మల్ని రక్షించాడని, మూడో దిక్కుగా తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు మాలో ఉంటూ నివాసం చేస్తున్నాడని, నమ్మి బాప్తీసం పొందిన వారికి ఆయన సహాయం చేస్తాడని, ఆయనలో ఉంటారని గ్రహించి తెలుసుకున్నాం. అలాగేనైనా 4వ దిక్కుగా మిమ్మల్ని నమ్ముకున్నా మేము అటువంటి స్థితిలో ఈ లోకానికి దిక్కుగా ఉన్నామని తెలుసుకున్నాం. నాయన ఇగోనైనా చెప్పిన నాయన జీవించే స్థితిలో విన్న నీ బిడ్డలు తెలుసుకుని గ్రహించే మనస్సును దయచేయమని అడుగుతున్నాను. నీ బిడ్డలు ఎంతోమంది నాయన బలహీన పరిస్థితుల్లో బాధపడుతున్నారు. నాయన మీ చిత్తమైతేనైనా వారికి యొక్క బలహీన పరిస్థితి నుంచి విడుదల కలిగించమని మీకు విజ్ఞాపన చేస్తున్నాం. ఉదయకాలం ఆరాధనలో సహాయతను అందించారు. సాయంకాల సమయంలో ఇగోనైనా మాతో పాటునైనా వీరేందర్ బెదర్ వారి కుటుంబం కూడా పాలు పంపులు పొందే భాగ్యం ఇచ్చిన దేవా నీకే స్తోత్రం. వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ఆయన. మరి ముఖ్యంగా వాళ్ళ నాన్నగారికి మీ చిత్తమైతే మీ రక్షణ భాగ్యం దయచేయండి, ఆనందాన్ని పొందుకునే భాగ్యం వారికి ఇవ్వమని అడుగుచున్నాను నాయన. ఇగోనైనా వారు రక్షణ పొందకపోవటానికి కారణం నాయన క్రైస్తవుడే దిక్కుగా ఉండవలసిన ఒక మాదిరి లేని తనం బట్టి నాయన వారి వేలెత్తి చూపుతున్న ప్రకారంగా తండ్రి మీ చిత్తమైతే నాయన క్రైస్తవులైన ప్రతి ఒక్కరి లోకానికి దిక్కని తెలుసుకుని నాయన దిక్కులేని వారిగా ఉన్నవారికి తండ్రి దిక్కుగా ఉండే మనస్సును అనుగ్రహించండి నాయన. వారి బ్రదర్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని మీ చిత్తమైతే వారు కూడా మీ రక్షణ భాగ్యము దయచేయండి నాయన. బలహీన పరిస్థితుల్లో ఉన్న ఇక మిల్కిని జ్ఞాపకం చేసుకోండి, స్వస్థత అనుగ్రహించండి. విజయ సోదరిని జ్ఞాపకం చేసుకోండి నాయన, బలహీనత నుంచి విడుదల కలిగించండి. అలాగే మేస్తీనన్న వారిని జ్ఞాపకం చేసుకోండి, బలహీన పరిస్థితి నుంచినైనా విడుదల కలిగించి స్వస్థత అనుగ్రహించమని అడుగుతున్నాను. నీ బిడ్డలు ఎవరైతేనైనా ప్రార్థించమని కోరి ఉన్నావో వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. అలాగే మిన్ను వివాహ విషయంలో నాయన వారు నేను మ్యాచింగ్ చూడటానికి వెళుతుండగా మీరు తోడు సహాయతను అందించండి నాయన. నాయన ఏది మీ చిత్తమో ఇగోనైనా వారికి కావలసిన వరుణ్ణి మీరు సిద్ధపాటు చేయమని మీకు విజ్ఞాపన చేస్తున్న బిడ్డలు ఎంతోమంది వివాహాల కోసం ఎదురు చూస్తున్నారని కావలసిన వధువులని సిద్ధపాటు చేయండి నాయన. అలాగేనైనా ఈ బిడ్డలో ఎంతోమంది నాయన ఇదిగోనైనా గర్భఫలాల కోసం ఎదురు చూస్తుండగా మీ చిత్తమైతే వారికి కావాల్సిన బహుమానాలు దయచేయండి. ఇచ్చిన గర్భఫలాల విషయంలో తగు సమమైన సుఖమైన ప్రసవం దయచేయండి. దుఃఖ సాగరంలో ఉన్న కుటుంబాలకి నాయన ఓదార్పు దయచేయండి అని. యాక్సిడెంట్లో మరణించిన ఒక కుటుంబం విషయంలో తండ్రి మీ ఓదార్పు అందించమని అడుగుతున్నాను నాయన. మీ చిత్తమైతే మరొకసారి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యం దయచేయండి. ఈరోజు జరిగిన ఆరాధనలు అన్నింటిలో మీరే మహిమ పొందారని మేము బలంగా విశ్వసిస్తున్నాం నాయన. ఇగో మీ చిత్తమైతే నాయన మరలా తండ్రి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఈ విధంగా కలుసుకునే భాగ్యం దయచేయమని మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందామండి. మన కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపా పరిశుద్ధాత్మ దేవుని అన్ని సహవాసం ఇక్కడ కూడిన మనకును సకల పరిశుద్ధులకు నిత్యము తోడై నడిపించును గాక. ఆమేన్. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా,
నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం